హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్ కి. దిస్ ఇస్ నిఖిత అండి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది జీకే కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ 5 అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఐక్యరాజ్య సమితికి సాధారణ సభకి అధ్యక్షత వహించిన ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటేనండి విజయలక్ష్మి పండిట్ అండి. ఆప్షన్ 1 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్, షేరే పంజాబ్ అని లాలా లజపత్ రాయ్ను పిలుస్తారు. ఎవరిని పిలుస్తారండి? లాలా లజపత్ రాయ్ని షేరే పంజాబ్ అని పిలుస్తారు. కాగా షేరే కాశ్మీర్ అని ఎవరిని పిలుస్తారు? అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 షేక్ అబ్దుల్లా గారినండి. థర్డ్ క్వశ్చన్, నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ముస్సోరీలో గలదు. కాగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ గలదు? నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో ఉందండి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? ముస్సోరీ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ లో ఉంటుందండి. సో ఆ కాలేజ్ అనేది ఎక్కడ ఉంటది అనేది ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఎక్కడో కాదు, హైదరాబాద్ లో ఉంటది. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, జియోథర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అనువైన మణికరన్ ఏ రాష్ట్రంలో ఉంది? జియోథర్మల్ విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి అనువైన మణికరన్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే, అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏంటండి? మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన వ్యక్తి ఎవరు? అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ వి కురియన్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సబ్ మెరైన్ ను ఆవిష్కరించినది ఎవరు? తెలుసు కదండి, వాటర్ లోపల డ్రైవ్ చేయడానికి మనం యూజ్ చేసేది సబ్ మెరైన్ మాట. దాన్ని ఎవరు కనుగొన్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డేవిడ్ బుష్నల్ మాట. డేవిడ్ బుష్నల్. నెక్స్ట్, సువిధ ఈ ప్రీపెయిడ్ కార్డును ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి, యూకే బ్యాంక్ సువిధ ప్రీపెయిడ్ కార్డును ప్రవేశపెట్టింది మాట. నెక్స్ట్, ఎయిత్ క్వశ్చన్, టైగ్రిస్ యూఫ్రటీస్ ఎక్కడ నదులు అంటే ఇవి ఎక్కడి నదులు మాట? టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ మాట. ఓకే, అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అండి, ఈ ఇరాక్ లోని నదులు మాట. నెక్స్ట్, నైన్త్ క్వశ్చన్, 1904లో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం సిమెంట్ ఫ్యాక్టరీ స్థాపించబడిన ప్రదేశం ఎక్కడ అంటే ఎక్కడ? 1904లో ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీని ఎక్కడ ప్రారంభించారు అనేది క్వశ్చన్ అండి. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండి, మద్రాస్ లో స్టార్ట్ చేశారు అన్నమాట, ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, 10th క్వశ్చన్, ఏ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా మరియు ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా పుస్తకాల రచయిత ఎవరు? అంటే ఏన్షియంట్ ఇండియా మరియు సౌత్ ఇండియా యొక్క పుస్తకాల రచయిత ఎవరు అనేది క్వశ్చన్ అండి. అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అండి, కేఎల్ నీలకంఠ శాస్త్రి గారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ వార్తాపత్రికకు సురవరం ప్రతాప్ రెడ్డి సంపాదకులుగా ఉన్నారు? ఏందండి, ఏ వార్తాపత్రికకు సురవరం ప్రతాప్ రెడ్డి సంపాదకులుగా ఉన్నారు అంటే, అండ్ రైట్ ఆన్సర్ ఇస్ గోల్కొండ పత్రిక అండి. ఏ పత్రిక? గోల్కొండ పత్రిక. నెక్స్ట్, 12th క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం నెలకొని ఉన్న ప్రాంతం ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 ఆలంపూర్. జోగులాంబ గద్వాల్ లో ఉంది అన్నమాట, ఆలంపూర్ లో ఉంది. 13th క్వశ్చన్, కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది? ఇది రైట్ ఆన్సర్ వచ్చేసండి మనకి ఆప్షన్ 2 అండి, జన్నారంలో ఉంది. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 14th క్వశ్చన్, భారతదేశ 2వ జాతీయ మోడల్ వేద పాఠశాల ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఏంటండి, జాతీయ మోడల్ వేద పాఠశాల మాట.
ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇట్స్ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ అండి. పూరిలో స్టార్ట్ చేశారన్నమాట. తీవ్రవాద కేసులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి ఎన్ని రాష్ట్రాల జాతీయ దర్యాప్తు సంస్థ శాఖలను ఏర్పాటు చేసింది? తీవ్రవాదుల కేసుని ఎదుర్కోవడానికి మాత్రం ఎన్ని జాతీయ దర్యాప్తు సంస్థ శాఖలు ఏర్పాటు చేసింది అంటే ద రైట్ ఆన్సర్ ఇస్ 2024. అంటే 2024 శాఖలను ఏర్పాటు చేయనుంది ఇంకా. 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023లో కింది వానిలో ఎవరికి ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది? The right answer is అండి ఆలియా భట్. ఆప్షన్ 3 ఆలియా భట్ ఇస్ ద రైట్ ఆన్సర్. 2024లో ఏ దేశం సమ్మర్ ఒలింపిక్స్ ను నిర్వహించనుంది? సో 2024లో ఏ దేశం సమ్మర్ ఒలింపిక్స్ ను నిర్వహించనుందంటే ఆప్షన్ 1 ఫ్రాన్స్ నిర్వహిస్తుంది అండి సమ్మర్ ఒలింపిక్స్ ను. ప్రజలలో జీవనశైలి వ్యాధులను గుర్తించడం మరియు నియంత్రించే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం శైలి యాప్ ఏం యాప్ అండి శైలి యాప్ ను ప్రారంభించనుంది అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 కేరళ అండి. కేరళ స్టార్ట్ చేస్తుంది శైలి యాప్ ను. దేశంలోకి వచ్చే విమానాల సమయాన్ని సరిగ్గా తెలియచేయడానికి ఏ విమాన సంస్థ రియల్ టైమ్ సాఫ్ట్వేర్ ను రూపొందించింది? ఇది ఆల్రెడీ నేను ఒకసారి చెప్పానండి మీకు. నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసుకున్నైతే ఈ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. ఓకేనండి. స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ 2022లో పెద్ద రాష్ట్రాల కేటగిరీ కింది మొదటి బహుమతిని గెలుచుకున్న రాష్ట్రం ఏది? స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో 2022లో పెద్ద రాష్ట్రాల కేటగిరీ కింది మొదటి బహుమతిని గెలుచుకున్న రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ 2 తెలంగాణ. ఇది కూడా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పున్నానండి. రిపీటెడ్ క్వశ్చన్స్ అవుతాయి, ఇంపార్టెంట్. సో ఇట్లాంటివన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఒకసారి అన్ని చదువుతా రివైజ్ చేసుకుంటా ఉంటే అవే కాస్త గుర్తుంటాయి. మా కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఎవరైనా ఇంకా వేరే ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.